భారతదేశం అద్భుతాల పుట్ట. అందులోనూ హిమాలయాల్లో అడుగడుగునా రహస్యాలే. మానస సరోవరం, కైలాస పర్వతం ఇవన్నీ ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీలు. వీటితో పాటు హిమాలయాల్లో ఇప్పటికీ ఒక సీక్రెట్గా ఉన్న నగరం సంబల. ఈ సంబల నగరం ఎక్కడుంది? హిట్లర్ సంబల నగరాన్ని ఎందుకు చూడాలనుకున్నాడు? కల్కి అవతారానికి సంబలకు సంబంధం ఏమిటి? పురాణాల్లో వివరించిన సంబల నగరంలో ఏముందో వివరంగా చూద్దాం. సంబల దశావతారాలు 10. వాటిలో చివరి అవతారంగా చెప్పే కల్కి పుట్టే పవిత్ర ప్రదేశంగా సంబలం చెప్తారు. విష్ణు పురాణం, భాగవతంలో సంబల గురించి వివరాలు ఉన్నాయి. హిమాలయాల్లో ఈ ప్రాంతం పురాణ నామం త్రివిష్టపం. ఆ తర్వాత ఆ పేరే టిబెట్గా మారింది. దేవతల భూలోకంలో సంచరించే ప్రాంతంగా సంబల గురించి చెప్తారు. పురాణాల్లో సంబల గురించి ప్రత్యేకంగా ఉంది. ఎక్కడో హిమాలయాల్లో అంతుచిక్కని ప్రదేశంలో ఆ ప్రాంతం ఉందని అనడమే తప్ప ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళిన వారు లేరు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సాహసవీరులు సంబలను కనుక్కుందామని వెళ్ళారు. కానీ మధ్యలోనే ఆగిపోవడమో చనిపోవడమో జరిగింది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో హిట్లర్ తన కుడి భుజం లాంటి హిమ్లర్ని సంబల అన్వేషణ కోసం పంపించాడు. అయినా ఫలితం దక్కలేదు. అసలు సంబల ఎక్కడుంది? సంబల నగరంలో ఏముంటుంది? అది 1903 సంవత్సరం. ఆ కాలంలో జర్మనీ, ఇంగ్లాండ్, భారత్కి సంబంధించిన గొప్ప సైంటిస్టులు, గూఢచారులు ఒక బృందంగా ఏర్పడి సంబల అన్వేషణ కోసం వెళ్ళారు. హిమాలయాల్లో తాము చూసిన అద్భుతాలతో ఒక సీక్రెట్ రిపోర్ట్ కూడా తయారు చేశారు. అప్పట్లో ఆ రిపోర్ట్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాతే ఎంతోమంది సంబలను అన్వేషించాలని వెళ్ళారు. హిమాలయాల్లో 2 రకాల సాహస బృందాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఒకటి ఎవరెస్ట్ని అధిరోహించే బృందం, 2 సంబల అన్వేషణ బృందం. కానీ ఇప్పటికీ సంబల కనిపించనే లేదు. పాపం పండినప్పుడు, ధర్మం పూర్తిగా గాడి తప్పినప్పుడు కలియుగంలో కల్కి అవతారం జరుగుతుందని, తెల్లని గుర్రం మీద భయపెట్టే రూపంతో కత్తి తీసుకుని పాపులను హతమారుస్తాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ కల్కి హిమాలయాల్లో ఉన్న సంబలలో పుడతాడని అంటారు. ఎవరెస్ట్ శిఖరం అడుగున రహస్యంగా ఒక సొరంగ మార్గం వేల ఏళ్ల నుంచి ఉందట. ఆ సొరంగం నుంచి వెళ్తే ఎన్నో వింతలు, విడ్డూరాలు కనిపిస్తాయట. గడ్డకట్టిన మంచు నది అడుగున ఉన్న ఆ సొరంగంలో బతకడమే కష్టమంటారు. ఆ సొరంగాన్ని దాటి వెళ్తే పర్వతంలో మరో గుహ కనిపిస్తుందట. ఆ గుహ లోపల స్వచ్ఛమైన మనసు ఉన్న సిద్ధపురుషులు తపస్సు చేస్తూ కనిపిస్తారు. వారిని దాటుకొని వెళ్తే మంచు కొండల మధ్య స్ఫటిక పర్వతం ఉంటుంది. ఆ స్ఫటిక పర్వతం కింద రహస్యంగా ఉండే నగరమే సంబల అని అప్పట్లో సాహస యాత్రికులు తమ డైరీల్లో రాసుకున్నారు. ఇప్పుడు ఈ సంబల టిబెట్ ప్రాంతంలో ఉంది. మంత్రశక్తి గల ద్వీపంగా టిబెట్ ప్రజలు ఇప్పటికీ నమ్మే ప్రాంతం సంబల. అక్కడ ఎముకలు కొరికే చలిలోనూ కేవలం ఒక చిన్న వస్త్రంతో ధ్యానం చేసే టిబెట్ యోగులకు సంబల ఒక గొప్ప పుణ్యక్షేత్రం. నికోలా రోరిచ్ సంబల గురించి ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి ఈయన. అంతకుముందు ఎంతోమందికి సంబల గురించి తెలిసినా నికోలా రోరిచ్ రాసిన పుస్తకాల వల్లే ఎక్కువ వివరాలు తెలిసాయి. రోరిచ్ రష్యన్ చిత్రకారుడు. భారతీయ సంప్రదాయాలకు ముగ్ధుడై కులు ప్రాంతంలో ఒక ఆశ్రమం కట్టుకొని జీవితాంతం ఇక్కడే ఉండిపోయాడు. జవహర్లాల్ నెహ్రూకి ఆప్తుడు. ఆయన చిత్రాలు అద్భుతాలు. ఆయన మరణించాకే రోరిచ్ రహస్యాలు బయటపడ్డాయి. ఆయన జీవితాంతం సంబల అన్వేషణలోనే ఉన్నారు. సంబలకు దారి అనే పుస్తకం కూడా రాశారు. లామాల జీవితంపై ఎంతో రీసెర్చ్ చేసిన నికోలా రోరిచ్ సంబలను అన్వేషించిన సాహసవీరుడు. ఇప్పటికీ కులులో రోరిచ్ ఎగ్జిబిషన్ ఉంది. ఆయన గీసిన చిత్రాల్లో సంబల దారిని రహస్యంగా చిత్రీకరించారని అంటారు. ఆయన సంబలను దర్శించారని కూడా కొందరు అంటారు. రోరిచ్ చిత్రాలను పరిశోధిస్తే సంబలకు దారి కనిపించవచ్చు. 1928లో మంగోలియాలో అనుకోకుండా ఆకాశంలో యూఎఫ్ఓలు కనిపించాయి. అవి సంబల నుంచి వచ్చిన సంకేతాలే అని రోరిచ్ రాసుకున్నారు. 1206లో మంగోలియాలో పుట్టిన చెంగీజ్ ఖాన్ 800 సంవత్సరాల తర్వాత మళ్ళీ పుడతాడని, అదే సమయంలో సంబల గ్రామంలో కల్కి భగవానుడి అవతారం కూడా వస్తుందని మంగోలియాలో ఇప్పటికీ కథలుగా చెప్తారు. కల్కి జన్మించడానికి ముందు ఎర్రని రాయితో చేసిన గుర్రం సకిలిస్తుందట. ఇవన్నీ నికోలా రోరిచ్ రాసిన సంబల పుస్తకంలో ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆర్టిస్ట్, ఆర్కియాలజిస్ట్, మన తొలి ప్రధాని నెహ్రూకి ఆత్మీయుడు అయిన రోరిచ్ చెప్పిన మాటలను అంత సులువుగా కొట్టిపారేయలేం. రోరిచ్ పరిశోధనల తర్వాతే హిట్లర్కి సంబల మీద ఆసక్తి పుట్టింది. అది కూడా అక్కడ అద్భుత శక్తులు ఉన్నాయని, వాటి గురించి తెలుసుకోవాలని అతని కోరిక.
ఫ్లయింగ్ సాసర్స్, మాయాజాలం, కదిలే రాయి, చింతామణి వీటి గురించి హిట్లర్ విన్నాడు. అతని గూఢచారి సంస్థ ఎస్ఎస్ టీంని హిమాలయాలకు పంపాడు. కానీ సంబలను వారు కనుక్కోలేకపోయారు. కారణం, ఎవరెస్టు శిఖరం దాటి వెళ్ళాలి. అది సాధ్యం కాలేదు. మొత్తానికి కలియుగానికి చివరి మజిలీ సంబలను హిట్లర్ ఎప్పటికీ కనుక్కోలేకపోయాడు. పరిపూర్ణమైన మనసు, యోగశక్తి, దైవిక బలం ఉంటే తప్ప సంబలను కనుక్కోలేమని అక్కడి యోగులు చెప్తుంటారు. భూలోకంలో ఉండే స్వర్గం సంబలే. స్వర్గానికి దారి ఈ సంబలే అంటారు. సంబలను అన్వేషించే క్రమంలో ఒక్కొక్కరిది ఒక్కో అద్భుత అనుభూతి. ఎక్కువ మందికి కనిపించింది మాత్రం దివ్యమైన ఊదారంగు జ్యోతి. నికోలా రోరిచ్ ఈ జ్యోతిని తాను చూసినట్టు రాసుకున్నారు. టిబెటన్ బౌద్ధ గురువుల్లో ప్రముఖులైన తాషీలామా సంబల గ్రామానికి వెళ్లే దారి అనే పుస్తకం రాశారు. ఆయన రాసిన వివరాల ప్రకారం హిమాలయ పర్వతాలకు ఉత్తరంగా కారాకోరం పర్వతాలు ఉంటాయి. ఆ పర్వతాలకు ఇటువైపు కొన్ని మంచు పర్వతాల్లో ఒక రహస్య స్థావరం సృష్టి ప్రారంభం నుంచి ఉందని టిబెటన్లు నమ్ముతారు. అక్కడ చెడు కర్మలు ఉండవని, పాపాలే జరగవని, స్వార్థమే లేని పవిత్ర దేవలోకం లాంటి ప్రదేశమని తాషీలామా రాశారు. ఆ సిద్ధుల తపోభూమినే సంబల అంటారు. అక్కడ ఎంతోమంది మహర్షులు ఇప్పటికీ తపస్సులో ఉన్నారని, వారంతా దివ్య శక్తులు కలిగి ఉన్నారని ఆ పుస్తకంలో ఉంది. వీటన్నిటికన్నా ముఖ్యమైనది చావులేని వరం. సంబలలో వయసుని స్తంభింపజేసి నిత్య యవ్వనాన్ని ప్రసాదించే ఆయుర్వేద వనమూలికలు ఉన్నాయట. అక్కడ ఒక్కో యోగి ఒక్కో అద్భుతమైన శక్తిని కలిగి ఉంటారని టిబెటన్లు ఇప్పటికీ నమ్ముతారు. సంబలలో మరో అద్భుతం ఉంది. అది జీవశిల. ఈ శిల అన్ని దేశాల్లో తిరుగుతుందని నికోలా రోరిచ్ చెప్పారు. సాలగ్రామం లాంటి ఆ దివ్యశిలను తాను చూశానని కూడా చెప్పారు. ఈ శిల హిమాలయ పర్వతాల్లో తిరుగుతూ సప్తవర్ణాల్లో మెరుస్తూ ఉంటుందని రోరిచ్ తన పుస్తకాల్లో రాశారు. ఈ విషయం టిబెటన్ లామాలకు తెలుసు. సంబలలో కల్కి అవతరించే నాటికి ఆ శిల అక్కడే ఉంటుందంట. ఆ శిల కనిపించడమే కల్కి అవతారానికి సూచన. మెరిసే ఈ శిలను చింతామణి అంటారు. కల్కి అవతారాన్ని వర్ణించే ప్రాచీన శిల్పాలు, చిత్రాల్లో ఈ చింతామణి కూడా చిత్రించబడి ఉంది. అంతెందుకు, అమెరికా డాలర్లపై ఈ చింతామణి చిహ్నం ఉంటుంది. ఎందుకన్నది ఎవరికీ తెలియదు. అమెరికా స్వతంత్ర చిహ్నంగా డాలర్పై ఈజిప్ట్ పిరమిడ్ని ముద్రించారు. ఈ పిరమిడ్ పైన ఒక దివ్య తేజస్సుతో వెలిగే త్రిభుజాకార శిల కనిపిస్తుంది. ఆ శిల చుట్టూ సూర్యకిరణాల లాంటి తేజస్సుని ప్రింట్ చేశారు. ఆ శిల ఆకాశం నుంచి దిగుతున్నట్టుగా ఉంటుంది. ఆ శిలకు మధ్యగా ఒక కన్ను లాంటి ఆకారం ఉంటుంది. ఇదంతా డాలర్ నోటు మీద కనిపిస్తుంది. అసలు అమెరికా దేశానికి సంబలలో వివరించిన చింతామణి లాంటి రాయికి ఏమిటి సంబంధం? ఇప్పటికీ అది మిస్టరీగా మిగిలిపోయింది. సంబల రహస్యాల గురించి అమెరికా ప్రభుత్వం వద్ద చాలా రిపోర్ట్స్ ఉన్నాయని కొంతమంది అంటుంటారు. ఈ చింతామణి శిల ఎక్కడ కనిపిస్తే అక్కడ రాజకీయంగా, చారిత్రకంగా గొప్ప మార్పులు జరుగుతాయి. ఒక చరిత్రకు మార్పు ఆ చింతామణి. ఈ లైన్ బేస్ చేసుకుని స్టాన్లీ క్యూబ్రిక్ 2001 ఏ స్పేస్ ఒడిస్సీ సినిమా తీశారు. ఆ సినిమాలో నాగరికతలో వచ్చే ప్రతి మార్పుకి ఒక శిలను సింబాలిక్గా చూపిస్తారు. ఈ చింతామణి శిల కాన్సెప్ట్ ప్రపంచ మేధావులందరికీ తెలుసు. ఆ శిల సంబలకు ల్యాండ్ మార్క్ లాంటిది. ఆ చింతామణి శిల తిరిగి తిరిగి కలియుగం ముగిసే సమయానికి సంబల చేరుకుంటుంది. ఇప్పటి వరకు ఈ శిల చైనా, మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్, టిబెట్ ప్రాంతాల్లో కనిపించినట్టు ఆ దేశాల వారు చెప్తారు. టిబెట్లో 1933 వరకు ఈ శిల ఉన్నట్టు అక్కడ రికార్డుల్లో కూడా ఉంది. 13వ దలైలామాకు ఈ చింతామణి శిల గురించి పూర్తిగా తెలుసు. టిబెట్ నుంచి ఈ శిల మాయమయ్యాక, అంటే 1933 తర్వాత టిబెట్ని చైనా ఆక్రమించడం, అక్కడ పరిస్థితులు అల్లకల్లోలం కావడం మనకు తెలిసిన చరిత్ర. సంబలకు వెళ్లే దారిలో ఉన్న అతి ముఖ్యమైన ల్యాండ్ మార్క్ స్ఫటిక పర్వతం. ఇది మంచు కొండల్లో కలిసిపోయి ఉంటుందని, మనసు పెట్టి చూసిన వారికి మాత్రమే కనిపిస్తుందని యోగులు అంటారు. స్ఫటిక పర్వతం కనిపించిన వారికే సంబల వెళ్లే మార్గం కనిపిస్తుందని చెప్పారు. ఈ సంబలకు వెళ్లే దారిలో, అంటే హిమాలయ పర్వతాలను దాటి కారాకోరం పర్వతాల దిగువకు ప్రయాణిస్తే అక్కడ తెల్లటి నీళ్లు ఉన్న జలపాతం కనిపిస్తుందట. అందులో నీళ్లు తాగిన వారికి వయస్సు అక్కడితో ఆగిపోతుందట. నిత్య యవ్వనం సిద్ధిస్తుందని యోగులు చెప్తారు. ఆ జలపాతం కూడా అందరికీ కనిపించదని కూడా చెప్తారు. ఇలా సంబలకు వెళ్లే దారిలో ఇన్ని వింతలు, విశేషాలు ఉన్నాయి. మరి సంబలలో ఎన్ని వింతలు ఉంటాయో చెప్పడం, వర్ణించడం కష్టం. ఇంతవరకు నరమానవుడు ఎవరూ సంబల ప్రాంతంలో అడుగు పెట్టలేదు. తెల్లని మంచు కొండల మధ్య తామర పద్మం లాంటి పవిత్ర ప్రదేశం సంబల. కలువ పువ్వు మధ్య భాగాన్నే ఆధ్యాత్మిక భాషలో మణిపీఠం అంటారు. అందుకే టిబెటన్ల మంత్రాల్లో ఓం మణిపద్మ హోం ముఖ్యమైనది. టిబెటన్లు పూజించే క్షేత్రం సంబల. ఎంతోమంది ఈ సంబలను చూడాలని తాపత్రయపడ్డారు.
1889లో జన్మించిన ఆనందమయి హిమాలయాల్లో 20 అడుగుల ఎత్తున్న మనుషులను చూసినట్టు చెప్పారు. రష్యాకు చెందిన హెలీనా అనే సాహసి కూడా సంబలకు వెళ్లే దారిలో చాలా వింతలు చూసినట్టు చెప్పారు. హెలీనా సంబల గురించి రాసిన పుస్తకాల్లో ది సీక్రెట్ డాక్టరీనే చాలా ఫేమస్. కలియుగం ప్రారంభానికి ముందు సంబలలో వ్యాసుడు తపస్సు చేశాడు. హిమాలయాల్లో ప్రవహించే బియాస్ నది అసలు పేరు వ్యాస్ నది. కాలక్రమేణా ఆ నది పేరు బ్యాస్, ఆ తర్వాత బియాస్ అయింది. సంబలలో వ్యాసుడు తపస్సు చేసుకుంటున్న సమయంలో భాగవతంలో చివరి స్కందంలో కల్కి భగవానుడు సంబల గురించి రాశారు. ప్రపంచంలో సత్యాన్ని ధర్మాన్ని స్థాపించి మానవజాతి ఆత్మను స్ఫటికమంత స్వచ్ఛంగా కల్కి నిలబెడతాడని భాగవతం చెప్తోంది. ఆ కార్యక్రమం మొదలయ్యే ప్రాంతమే సంబల.